నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి వేద పండితులు పుష్పోత్సవ సేవ నిర్వహించారు. బిక్కవోలు కేశవాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో మేడిశెట్టి సత్యనారాయణ, అర్చకులు పెద్దింటి తిరుమల శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దొరబాబు, బిక్కవోలు కేశవాచార్యులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా గంగవరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం విరజల్లుతుందని, స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయని తెలియజేశారు. नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणो नारायणः परः नारायण पराध्याता ध्यानं नारायणः परः नित्यकिञ्चित् सर्वं दृश्यते श्रूयते विवा अन्तर्बहिर्जगत् सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगं समुद्रेन्दं विश्वसम्भवो मघोसप्रतीकाशकं हृदयञ्जाप्यधोमुखो अधो नित्यापितस्यान्तेनाभ्यामुपरितिष्ठते बालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सन्ततम् గోవింద గోవింద చక్రమేవం విద్వానం దేవవదే నాణ్యపంద అయినా నా దగ్గర ఉంది కానీ మరి నా దగ్గర ఉంది కానీ మరి అది వాడేసాను. అదే సగం వాడేసాను. చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయేత్. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి శనివారం లగాయించుకుని మాఘబహుళ పాఠ్యమే గురువారం పర్యంతం వరకు కూడా కోనసీమ అంబేద్కర్ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో సనాతనంగా వెలసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య తిరుకళ్యాణము ప్రత్యబ్ద క్రీమాన జైన సంవత్సర పాంచాన్నిక ధ్వజారోహణ దివ్య తిరుకళ్యాణ మహోత్సవము అంటే వార్షిక కళ్యాణ మహోత్సవము అనాది నుండి వశిష్ఠ గోత్రం అప్పల నరసింహరాజు గారు వారి ద్వారా ఈ కళ్యాణోత్సవం ఇప్పటి వరకు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి నిత్యార్చన, నిత్యోపోచన, బలిహరణ, ప్రతిరోజు సాయంకాలం వాహన సేవతోటి ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు శ్రీ పుష్పయాగము అనేటువంటి కార్యక్రమం కళ్యాణోత్సవానికి పరిసమాప్తం అవడం కోసం అని చెప్పి జరుగుతుంది. ఈనాడు పుణ్యశ్రీలైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు భక్త నారీమణులందరూ కూడా వచ్చి శ్రీ స్వామివారికి పుష్పాలంకరణ సేవ చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని
స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరిస్తూ ఉన్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జన సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భాస్కర్ తీసుకున్నాక అందరూ తీసుకున్నారు కదా అందరూ లోపలికి వెళ్ళి పాములను తీసుకుని స్వామి దర్శనం చేసుకుని ఒక్క ప్రసాదం తీసుకోండి. పులిహార ప్రసాదం, శనగల ప్రసాదం అంతా బయట పెడతారు.